బాబుకు RRR షాక్. తెలుగు వీర లేవరా వెనుక అసలు స్కెచ్ ఇదే. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఓ రేంజ్ లో పొగలు కక్కుతున్న పేరు రఘురామకృష్ణరాజు. వైసీపీలో ఉన్నప్పుడు రెబల్ గా మారి ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన ఆయన ఇప్పుడు టీడీపీలో సైలెంట్ గా ఉన్నారని అనుకున్నారు అంతా. కానీ ఆయన వేస్తున్న అడుగులు చూస్తుంటే మాత్రం ఏదో పెద్ద స్కెచ్చే వేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ, తెలుగు వీర లేవరా, ఈ పేర్ల వెనుక రఘురామ వేస్తున్న అసలు స్కెచ్ ఏంటి? గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయ వర్గాల్లో ఒకటే గుసగుస. రఘురామకృష్ణరాజు సొంత కుంపటి పెట్టబోతున్నారని ఆయన వర్గం నుంచి మీడియాకు కొన్ని లీకులు అందుతున్నాయి. ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ పేరుతో ఆయన ఒక పార్టీని రిజిస్టర్ చేయించారని, దానికి తోడు తెలుగు వీర లేవరా అనే ఒక కొత్త రాజకీయ వేదికను సిద్ధం చేస్తున్నారని ఒకటే ప్రచారం జరుగుతుంది. వైసీపీ మీద పోరాడి టీడీపీలోకి వచ్చిన ఆయన ఇప్పుడు సడన్ గా సొంత పార్టీ ఆలోచన ఎందుకు చేస్తున్నారన్నది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. కానీ సీన్ కట్ చేస్తే రాజకీయ నాయకులందరూ చేసే పనే రఘురామ కూడా చేశారు. అదంతా ఫేక్, నేను కొత్త పార్టీ పెట్టడం లేదని తేల్చి చెప్పారు. నేను టీడీపీలో చాలా సంతోషంగా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అంటూ ఒక వీడియో వదిలారు. అంతేకాదు తెలుగు వీర లేవరా అనేది అసలు పార్టీనే కాదని, అది కేవలం న్యాయ సహాయం అవసరమైన సామాన్యులకు ఉచితంగా సేవలు అందించి ఒక ఫోరం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడే ఒక సామెత గుర్తొస్తుంది. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లు పైకి ఫోరం అని చెబుతున్నా లోపల ఆయన వ్యూహం వేరే ఉందన్నది రాజకీయ పండితుల మాట. రఘురామ ముక్కుసూటి మనిషి. ఆయన స్వతంత్ర భావాలకు పెట్టింది పేరు. అయితే టీడీపీలో ఆయన ఆశించిన ప్రాధాన్యత దక్కిందా అంటే లేదని చెప్పాలి. ఒక రేంజ్ లో పోరాటం చేసిన తనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి కూర్చోబెట్టారు. ఈ అసంతృప్తి ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే రామాలయం పునర్నిర్మాణం లాంటి సున్నితమైన అంశాలను తెరపైకి తెస్తూ తన ఉనికిని చాటుకున్నారు. మరోవైపు ఆయన సొంత పార్టీ పెట్టుకుని వెళ్లిపోతే టీడీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని, పైగా తలనొప్పి తగ్గుతుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని ఆయన శైలి పార్టీని ఇబ్బందిలో నెడుతుందని వారి భయం. రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికంగా జరగదు అంటారు. ఉచిత న్యాయ సహాయం పేరుతో జనాల్లోకి వెళ్లి తనకంటూ ఒక బలమైన క్యాడర్ ను, నెట్వర్క్ ను సిద్ధం చేసుకునేందుకు తెలుగు వీర లేవరా వేదికను వాడుకోబోతున్నారా? పార్టీలో తన వాయిస్ పెంచుకోవడానికి ఇది ఒక ప్రెషర్ పాలిటిక్సా, లేక భవిష్యత్తులో నిజంగానే ఇండిపెండెంట్ గా ఎదగడానికి వేస్తున్న పునాదా? లోగుట్టు పెరుమాళ్ల కిరుకు అన్నట్లు ఆయన వ్యూహం ఆయనకే తెలియాలి. ప్రస్తుతానికి తాను టీడీపీ మనిషిని అని రఘురామ చెబుతున్నా రాబోయే రోజుల్లో ఆయన చేసే వ్యాఖ్యలు, ఈ కొత్త ఫోరం ద్వారా నిర్వహించే కార్యక్రమాలు ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒకవేళ నిజంగానే ఏపీ పాలిటిక్స్ లోకి ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ ఎంట్రీ ఇస్తే సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రఘురామ కొత్త పార్టీ పెడతారా, లేక టీడీపీలోనే కొనసాగుతారా? కింద కామెంట్ చేయండి.